జగన్ని రాజకీయాల నుంచి దూరం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేయాలా, వీలైతే జగన్ ఏదైనా చేసేయాలి. ఇది ఒక ఎత్తుగడగా నడుస్తున్నటువంటి సందర్భం. ఇందులో భాగంగా జగన్ని అనర్హుణ్ణి చేయటం, పులివెందులలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అన్నటువంటిది ప్రస్తుతం ఒక ప్రణాళిక నడుస్తుంది. మరి జగన్ కి అహంకారం ఉంది, జగన్ దగ్గర అభిజాత్యం ఉంది, దాన్నే మనం దెబ్బతీసి చూపెట్టాలి అన్నటువంటిది ఇప్పుడు దాన్నే వినియోగించుకోవాలన్నటువంటి ప్రస్తుతం కూటమి ఆలోచన. దానికి సజీవ సాక్ష్యమే తాజాగా రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి మాట. 60 రోజుల పాటు కంటిన్యూగా సభకు అటెండ్ కాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు వేయొచ్చు అన్నట్టు. స్పీకర్కి అధికారం ఉంది, అట్లాగే డిప్యూటీ స్పీకర్కి ఉండదు. అది స్పీకర్కి అధికారం ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ కలిసి ఆ నిర్ణయం తీసుకోవచ్చు. ఆ విషయాన్ని ఇప్పుడు తను చెప్పుకొచ్చినటువంటి పాయింట్. అయితే 60 రోజులులో జగన్ వెళ్తాడా? 60 రోజులు అంటే ఒకేసారి అసెంబ్లీ 60 రోజులు అవ్వదు కదా అనుకోవద్దు. అసెంబ్లీ ఎన్నిసార్లు, ఇప్పుడు ఈ నెలలో 20 రోజులు జరిగి, వచ్చే నెలలో ఇదే మళ్ళీ 3 నెలల తర్వాత 20 రోజులు జరిగి, ఆ తర్వాత 3 నెలలకి ఇంకొక 20 రోజులు జరిగితే 3 60 కంటిన్యూటీ అన్నటువంటి కౌంట్లోకి వస్తుంది అన్నమాట. ఇప్పటిదాకా జగన్ అటెండ్ కాలేదు. ఇంకో అంటే ఈ ఏడాది ఎండింగ్ లోపు 60 రోజులు అనేది ఉంటుంది. ఈ 60 రోజులకి సంబంధించినటువంటి దాంట్లో తను అటెండ్ కావట్లేదు. ఒక్కసారి అటెండ్ అయ్యాడు కాబట్టి అది కౌంట్. దాదాపుగా అప్పుడు ఈ ఒక 60 రోజుల్లో ఒకసారి అటెండ్ అయ్యాడు కాబట్టి ప్రమాణ స్వీకారానికి అయిపోయింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఒకసారి కూడా అటెండ్ అవ్వట్లేదు. ఆ కారణంగా అనర్హత వేటు వేయొచ్చు. ఇప్పుడు జగన్ చేయాల్సిందేంటి? సభకి రావాలి, వచ్చి కూర్చోవాలి. ఒక్కరోజు వచ్చినా మళ్ళీ కౌంట్ రాదు. వస్తాడా తను? లేదు అంటే తను రాకపోతే కనుక, అంటే ఇది రెచ్చగొడతారు ఖచ్చితంగా. ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యం, ఇవ్వరు వాళ్ళు, నో డౌట్ ఎట్ ఆల్. కోర్టులు కూడా ఇప్పించలేవు ప్రతిపక్ష హోదాని. లేదా ఇంతవరకు కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి కోర్టులు తీర్పిచ్చి తొలిసారి ఏమన్నా ఇస్తే తప్పించి సాధ్యం కాదు. ఇట్లాంటి దశలో జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు వేసేస్తారు. మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్తే ఆ కోర్టు డెసిషన్స్ తీసుకునేటప్పటికి ఇంకొక ఏడాది 2 ఏళ్ళు, అంటే 2-3 ఏళ్ల పాటు ఇది ఇష్యూ నడుస్తుంది. జగన్ని అక్కడ పులివెందులలో ఎన్నికలు పెట్టి తెలుగుదేశం గెలవాలి అన్నటువంటిది ఒక ప్రణాళిక. మరి సాధ్యమవుతుందా లేదా చూడాలి.